ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, దయచేసి మాటలు చదువుకుందాం. 13వ వాక్యం చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్టను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టను తొలిపించుకొని ఉన్నారు. నా జనులు 2 నేరములు చేయించున్నారు. ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని నేరాలు చేస్తున్నారు? 2 నేరములు చేయించున్నారు. ఏంటి ఆ 2 నేరములు? జీవజలమైన నన్ను విడిచి. ఇప్పుడు చెప్పండి, జీవజలం అంటే ఎవరండి? మన ప్రభైన దేవాది దేవుడే, మన ప్రభైన యేసుక్రీస్తే. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా ఈ నేరాలు చేస్తూ ఉంటాం. జీవజలమైన మన ప్రభువుని విడిచిపెట్టేసి నీళ్లు నిలవని తొట్టను అనగా ఈ లోక సంబంధమైన అధికారులను, లోక సంబంధమైన మనుషులను, వాళ్ళని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. నీళ్లు నిలవని తొట్ట వాళ్ళంతా. ఎవరినైతే నువ్వు దేవుడి కాదని దేవుని పక్కనేసి ఎవరినైతే ఎన్నుకుంటున్నావో, ఎవరో వైపైతే ఆశపడుతున్నావో, ఎవరినైతే నమ్ముతున్నావో, వీళ్ళందరూ ఎవరండి? నీళ్లు నిలవని తొట్లతో సమానం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరండి? జీవజలం. జీవజలము దగ్గర మనం నాటుకున్నాడు. ఇక పగిలిపోయే తొట్లని, నీళ్లు నిలవని తొట్లని మనం నమ్మాల్సిన అవసరము లేదు. జీవజలం ఆయనే. ఆయన ఎల్లవేళలా పారుతూ ఉంటాడు. ఆయన ప్రక్కనే మనం నాటుకున్నాడు. మన జీవితాలు పుష్కలంగా ఫలిస్తాయి, దీవెనకరంగా ఫలిస్తాయి. నమ్ముదాం, దీవించబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.